ఉపదేశాలలో మనం ఫస్ట్ శ్లోకం చూద్దాము. ఈ ప్రపంచం నందలి జనులు కర్మల యొక్క భ్రాంతి నుండి కాపాడబడి ముక్తిని పొందడానికి అనువైన ఆధ్యాత్మిక సాధన యొక్క రహస్యాన్ని విశదపరచవలసిందిగా మురుగనారు ప్రార్థించినప్పుడు తండ్రి శ్రీరమణులు మురుగనారుకు ప్రసాదించిన జ్ఞానదీపమే ఈ ఉపదేశ సారము అంటున్నారు. గమనిక ఏంటంటే ఈ పద్యము తిరువుందియార్లోని భాగము కాదు. దీన్ని వేరుగా ఉపదేశ సారానికి పరిచయంగా శ్రీ మురుగన్నారు రచించారు. దీని దారుకావనమునందు తపస్సు చేయుచుండెరి వారు పూర్వకర్మ మార్గాన్ని అనుసరించడం ద్వారా తమ వినాశనానికి చేరువవుతున్నారు అనేది తిరువుందియార్లో ఉంది. గమనిక ఏంటంటే ఇచ్చట పూర్వకర్మ అనగా కామ్యకర్మల మార్గము. అంటే ఇందా మనం చెప్పుకున్నట్లు ఏదో కావాలని కోరుకుంటూ మనం పూజలు చేయడాన్ని కామ్యకర్మలు అంటారు. దాన్ని పూర్వకర్మ అని అంటారట. సో మనం పూజలు చేయాలంటే ఏం చేయాలి? మనకేదో కావాలని కోరుకోవడం కాదు. మోక్షం కోసం కేవలం భగవంతుని మీద భక్తి, ఆయన నుంచి ప్రేమను పొందడానికి మాత్రమే చేయాలి. తప్పితే మనకేదో ఐహికంగాను తాత్కాలికంగా ఏవో కోరికలు నెరవేరుతాయి కదా అని చెప్పేసి కర్మలు చేయకూడదు. అలా కర్మలు ఎవరు చేసేవారు? దారుకావనంలోని మునులు చేస్తూ ఉండేవారన్నమాట. అలాంటి వారిని మార్చడం కోసమని రమణ మహర్షి గారు ఇది రాశారనమాట. ఇది పూర్వమీమాంస చేత చెప్పబడింది. పూర్వమీమాంస వేదాలను తనకు తోచిన రీతిలో వివరించడి ఒకానొక సాంప్రదాయము. పూర్వమీమాంస అంటే ఏంటట? వేదాలు ప్రతీది ఎలా ఉంటుందంటే ఒకే వాక్యాన్ని ఎవరు వాళ్ళకి ఎలా ఇష్టమైందో అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకరు ఏమైనా ప్రసంగం ఇచ్చారనుకో, ఆ తర్వాత 10 మంది బయటకు వస్తే 10 మందిని అడిగితే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. కానీ కరెక్ట్గా ఆ గురువు గారు ఏ మనసు పెట్టి ఏ అభిప్రాయంతో అక్కడ చెప్పారో అదే అభిప్రాయం అందరూ చెప్తారని ఉండదు. ఎందుకు అలా ఉండదంటే మన ఆలోచన విధానము, మనకున్న వాసనలు, మనం ఏది ఆశిస్తామో ఆ రకంగా దాన్ని తీసుకోవడం వలన మనం వినే పద్ధతి కూడా మారిపోతుంది, దానికి ఉన్న అర్థం కూడా మారిపోతుంది అనమాట. అలాగే ఏం చేస్తారు? వేదాలు ఒకటి చెప్పితే ఆ వేదాలని కూడా మనకి ఎలా నచ్చిందో లేకపోతే మనకి ఏం కావాలో దానికి ఉపయోగించుకోవడం కోసం ఆ వేదాలను ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో అలా చేసేది ఏమంటున్నారు? పూర్వమీమాంస అంటారు. ఇది కర్మకాండకు అంటే వేదాల్లో చెప్పబడిన యజ్ఞ యాగాది క్రతువులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. ఈ సాంప్రదాయము కర్మకు ఎంత అత్యధికమైన ప్రాముఖ్యతను ఇస్తుంది అంటే తర్వాత పద్యంలో చెప్పబడినట్లుగా ఇది కర్మ తప్ప అనగా వ్యక్తులచే చేయబడే యజ్ఞయాగాది క్రతువులను తప్ప వేరే దైవం అన్నదే లేదని చెప్తూ ఉంటుంది. కర్మ తప్ప వేరే దైవం అన్నది లేనే లేదు అనున్నటువంటి ఈ సిద్ధాంతాన్ని ఉపదేశ సారములోని తొలి పద్యంలోనే శ్రీ భగవాన్ నిర్ద్వంద్వంగా ఖండించారు. వేరే దైవం లేదు అని ఇందులో చెప్తూ ఉంటారంట. ఓన్లీ యజ్ఞాలు యాగాలు ఏం చేస్తున్నారో అవి మాత్రమే దైవంగా అనుకొని మిగిలినవి లేవు అని అంటారట. సో అలా ఏమీ లేదు అని మన భగవాను ఉపదేశాలను ముందుగానే దాన్ని ఖండించారన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు? ఆ యజ్ఞము యాగం ఏదుందో అవే దైవం తప్పితే వేరే ఎవరు లేరని వాళ్ళు చెప్తుంటే అది కాదు అని చెప్పేసి స్వామివారు దాన్ని ఖండించారు. అయితే రెండోది ఏమంటున్నారు? వారి యొక్క మోసపూరితమైన స్వాతిశయము వలన మితిమీరిన గర్వంతో మెత్తెక్కిన వారు కర్మ తప్ప వేరే దైవము లేనే లేదు అంటున్నారు. ఈ మనము పూర్వమీమాంస వాళ్ళని చూస్తే ఏమంటున్నారంట? వాళ్ళు మోసపూరితమైన స్వాతిశయము, వాళ్ళకేదో స్వార్థం కావాలి, దాన్ని తీసుకొని మితిమీరిన గర్వం ఉన్నవాడు ఏం చేస్తాడు? అతను ఏమనుకుంటాడో అదే కరెక్ట్ అని చెప్తాడు. తప్పితే నిజంగా అక్కడ వేదాల్లో ఏముందో లేకపోతే దేని గురించి వాటిని మనం ఆ కర్మలు చేయాలో అవన్నీ వదిలేసి అతనికి ఏది అర్థమైందో ఏది అతనికి కావాలనుకుంటున్నాడో వాటిని పట్టుకుని వాళ్ళు ఏం చెప్పారట? కర్మ తప్ప వేరే దైవమే లేదన్నారంట. ఇక్కడ కర్మ అంటే ఏమంటున్నారు? యజ్ఞయాగాదులు అలాంటివి తప్పితే ఇంకా వేరే ఏ రకంగా మనం దైవాన్ని పొందడం కానీ లేకపోతే దైవం వేరేగా ఏమీ లేదు అని చెప్పడం కానీ. అయితే ఇక్కడ ఏమంటున్నారు?
తిరువుందియార్లోని ప్రథమ భాగమునందు 72 నుండి 98 వరకు గల పద్యాలకు సంబంధించిన కథ యొక్క సారాంశము ఈ దిగువను ఇవ్వబడుతుంది. అందువలన ఈ మోహాంధకారంలో ఉన్న మునులను అంటే తాపసులను ముక్తి పదంలోనికి తీసుకుని వచ్చుటకై అనుగ్రహంతో ప్రభువైన భగవంతుడు ఒక పరివ్రాజకుని వేషంలో ఒక మత్తెక్కించినటువంటి అందము గల స్త్రీ అంటే మోహిని రూపంలో ఉన్న విష్ణువు వెంట రాగా దారుకావనమునందు ప్రవేశించారు. అయితే ఏమంటున్నారు, ఈ మోహాంధకారంలో ఉన్న మునులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏంటి, ఇక్కడ ఏదో ఇహలోకంలో ఏదో సంపాదించాలి, ఇక్కడ ఏదో సుఖపడాలనే ఆ మోహంలో వీళ్ళు ఈ యజ్ఞాగాదులు చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు, అక్కడికి ముక్తి పదంలోనికి తీసుకురావడానికి వాళ్ళకి ఒక దారి చూపించడానికి అన్నట్టు ఈశ్వరుడు ఏం చేశాడట, ఒక పరివ్రాజకుని వేషంలో వచ్చాడంట. ఒక మత్తెక్కించే అందం గల ఒక మోహిని రూపంలో ఏమో విష్ణువు వెంట ఆయన పరిగెత్తుకుని వస్తున్నట్టు ఈ దారుకావనికి వచ్చారట. ఆ మోహిని రూపాన్ని చూడగానే ఆ మునులు తీవ్రమైన కామంతో కప్పబడ్డారు. వాళ్ళు నిజంగా ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళైతే స్త్రీని చూడగానే వాళ్ళు కామమోహితులు అవ్వరు. కానీ ఏమైంది, వీళ్ళు మునులుగా ఉన్నారు, వేదాంతం తెలుసున్నారు, యజ్ఞయాగాదుల క్రతువులో తెలుసున్నారు, కానీ అసలు అందులో ఉన్న ఆత్మజ్ఞానం ఏదో తెలియలేదు. కాబట్టి వాళ్ళు ఈహంలోనే ఏవో సుఖాలను ఆశిస్తూ ఉన్నారు. అందుకని స్త్రీ రూపంలో ఉన్న విష్ణువు రాగానే వాళ్ళు కామమోహితులు అయ్యారనమాట. ఎంతటి విరాగులైనా ఎంతటి తపస్సు చేసినప్పటికీ సత్య జ్ఞానాన్ని పొందకపోతే అవలీలగా వశపరుచుకొనగలిగిన తీవ్రమైన కామానికి వారు దాసులైపోతారు. అందుకని ఏమంటున్నారు, ఎంత తపస్సు చేసినా సరే ఎవరికైతే జ్ఞానం అనేది ఉండదో, అసలైన జ్ఞానం ఏంటో, అసలైన మన జీవిత లక్ష్యం ఏంటో తెలియలేదో, అలాంటి వాడు ఎన్ని యజ్ఞయాగాదులన్నా చేయని, ఎంత తపస్సు అయినా చేయని, అతనికి అసలైన జ్ఞానం తెలియదు, సత్యజ్ఞానం అనేది తెలియదు. కాబట్టి ఏమవుతాడు, కాసింత కామము కాసింత స్త్రీ గాలి తగలగానే అతడు కామవశం అయిపోతూ ఉంటాడనమాట. అందువలన వారి యొక్క నిత్య కర్మానుష్ఠాలను మరిచిన వారే ఆ సౌందర్యం వెంట పడిసాగారు. కానీ త్వరలోనే ఆమె వారిని మాయ చేసి అంతర్ధానమయ్యింది. అందుకని ఏమంటున్నారు, వాళ్ళకి నిజంగా సత్యమ జ్ఞానం అనేది ఏదో తెలియక ఏదో చేస్తున్నారు, ఏవో పనులు చేయడము, ఏదో క్రతువులు చేయడం వలన, కర్మ చేయడం వలన ఇహంలో మనకేదో సుఖాలు దొరుకుతాయి అని చెప్పి చేస్తున్నారు. తప్పితే నిజంగా వాళ్ళకి సత్యం ఏంటో లేకపోతే వైరాగ్యం ఏంటో తెలియలేదు. కాబట్టి ఆ స్త్రీ రూపంలో ఉన్న విష్ణువు రాగానే ఆమె వెంట పడ్డారట, ఆ కర్మానుష్ఠానం అవన్నీ వదిలేసి. అయితే వాళ్ళ కళ్ళు కప్పి విష్ణువు అలా మాయమైపోయారు అని చెప్తున్నారు. ఇది ఇట్లు జరుగుతున్న సమయంలోనే పరివ్రాజకుని రూపంలో ఉన్న ఈశ్వరుని యొక్క దివ్యమైన తేజస్సును చూసి ఆ మునుల యొక్క భార్యలు వరలు మరచి ఆయన్ని అనుసరించసాగారు. ఈ మునులేమో స్త్రీ రూపంలో ఉన్న విష్ణు వెంట పడితే, శివుడేమో పురుష రూపంలో అక్కడికి వస్తే ఆ మునుల భార్యలేమో ఆ శివుని వెంట పడ్డారట. దీన్ని గురించి తెలుసుకొని నా మునులు మితిమీరిన క్రోధంతో అభిచారయాగాన్ని అంటే ఇతరులకు హాని కలిగించే ఉద్దేశంతో చేయబడే బలులతో కూడిన యాగం ప్రారంభించారు. వీళ్ళు స్త్రీ అనుకుని స్వామి వెంట పడ్డారు. ఆమె రూపంలో ఉన్న విష్ణు మాయమైపోయాడు. కానీ వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళ పత్నులేమో పురుష రూపంలో ఉన్న శివుని వెంట పడ్డారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి క్రోధం వచ్చింది. ఇందాక కామము, ఇప్పుడు క్రోధం వస్తే ఏమైంది, వీళ్ళ చేతుల్లో యజ్ఞయాగాదులు ఉన్నాయి కదా, అవి కూడా ఎలాంటివి అంటే బలులు చేసేలాగా అనమాట. వేరే వాళ్ళకి హాని కలిగించేలాంటి యజ్ఞయాగాలు చేయడం మొదలుపెట్టారనమాట. అయితే దాని నుండి ఒక పెద్ద పులి, ఒక ఏనుగు, ఒక అగ్ని, ఒక త్రిశూలము మరియు ఇతర ఆయుధాలు వెలువడ్డాయి. ఇలాగా ఎదుటి వాళ్ళకి హాని కలిగించాలి అని కదా ప్రారంభించారు. అప్పుడు సహజంగానే ఏమవుతుంది, అందులోంచి పులి, ఏనుగు, అగ్ని, త్రిశూలం ఇలాగ అన్నీ బయటకు వచ్చాయట. ఆయుధాలని వారు ఆ పరివ్రాజకునిపై అతన్ని చంపడం కొరకే ప్రయోగించారు. వాళ్ళు ఎవరైతే పరివ్రాజకుడు అనుకుంటున్నారో ఆయన ఎవరు, శివుడు అనమాట. ఆ శివుణ్ణి చంపడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఈ ఆయుధాలను
ఆయుధాల్ని ప్రయోగించారట. అయినను ఆ పరివ్రాజకుడు ఆ క్రూర జంతువులను వధించి వాటి చర్మాలను వస్త్రంగా ధరించి ఇతర ఆయుధాలను అంటే త్రిశూలము, అగ్ని మొదలైన వాటిని తన హస్తాలు యందు ధరించారు. ఆయన శివుడే కాబట్టి ఏం చేశాడట, ఆ పులిని, ఏనుగుని వాటినన్నింటినీ చంపేసి వాటిని ఆయన వస్త్రాల కింద ధరిస్తారు కదా, అలా ధరించి చేతిలోనేమో త్రిశూలం, అగ్ని పట్టుకుంటారు కదా, ఇందులోంచి వచ్చిన వీళ్ళు ఏ యజ్ఞాగాధనం చేశారో దాని నుంచి వచ్చిన వాటిని ఆయన చేతుల్లో ధరించారట. అత్యంత శక్తివంతమైన ఆ యాగం వలన లభించిన ఆయుధాలు కూడా ఆ పరివ్రాజకునిచే నిష్ప్రయోజనమైన వానిగా, వారికున్న కార్యమును చేయటానికి శక్తి లేనివిగా చేయబడ్డాన్ని చూసి వారు ఆ పరివ్రాజకుడు కేవలం భగవంతుడు తప్ప వేరు కాదని అర్థం చేసుకున్నారు. వాళ్ళకి తెలుసు ఆ యాగం నుంచి ఏవైతే వచ్చాయో అవి మహాబలమైనవని, అంత బలమైన వాటిని గనుక వాటిని నిరోధించాలంటే భగవంతుడు తప్పితే వేరే వాళ్ళు ఎవరు చేయరనే విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఎప్పుడైతే ఈ పరివ్రాజకుడు అవన్నీ నిరోధించాడో అప్పుడు వీళ్ళకి తెలిసి వచ్చిందనమాట, మేము ఎవరైతే కేవలం ఒక పురుషుడు అనుకుంటున్నామో అతని కాదు, ఈయన భగవంతుడే అని చెప్పి వాళ్ళకి అర్థం చేసుకొని ఆయన కాళ్ళ మీద పడ్డారనమాట. కర్మఫలాలను వసంగడి కర్త లేదా శాసకుడైన దైవాన్ని నిర్లక్ష్యంతో తిరస్కరించి చేయబడే కర్మల యొక్క ఫలాన్ని చూసి వారు తమ గర్వాన్ని కోల్పోయారు. అప్పుడు కానీ వాళ్ళ గర్వం తగ్గలేదన్నమాట. ఇందాక వరకు ఏమనుకున్నారు, మాకు కదా ఇన్ని వచ్చు, కర్మకాండలు అవన్నీ మాకు వచ్చు, దీనివల్ల మేము ఏదైనా సాధించగలం అనుకున్నారు. కానీ వాళ్ళు ప్రయోగించిన ఆయుధాలు అవి ఎప్పుడైతే భగవంతుడు దాన్ని నిర్వీర్యం చేశారో అప్పుడు వాళ్ళకున్న అహంకారం అనేది తగ్గిందనమాట. నేను ఇంతటి వాడిని అనుకునే ఆ భావం ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే భగవంతుడు వాటిని నిర్వీర్యం చేశాక తగ్గి ఆ అహంకారం లేకుండా తయారయ్యారు. ఉపదేశ సారమునందలి మొదటి పద్యంలో శ్రీ భగవాన్ చేత వివరించబడినట్లుగా కర్మఫలాన్ని ఇవ్వజాలదు, అనగా అది కోరుకున్న కోరికలను తీర్చజాలదు, ఆ ఫలము ఇవ్వబడవలెను అని దైవం నిర్ణయిస్తే తప్ప కర్మకు స్వతంత్రంగా ఫలాన్ని ఇచ్చడే శక్తి లేదు.